వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ రావ్స్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు బీర్కూర్ మండలంలో గల తిమ్మాపూర్ గ్రామంలోని మినీ తిరుపతి అలాగే తెలంగాణ తిరుపతిగా పిలువబడే వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము. ఈ తెలంగాణ తిరుపతి టెంపుల్ కామారెడ్డి నుంచి 74 కిలోమీటర్లు, అలాగే బాన్స్వాడ నుంచి 16 కిలోమీటర్లు, నిజామాబాద్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకానొక సమయంలో కామారెడ్డి నుంచి బాన్స్వాడ వెళ్ళే రూట్లో రోడ్డు అస్సలు బాగాలేకుండే, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ రోడ్లని మరమ్మతులు చేసి బాగు చేసింది. మనం మొండి సడక్ దాటిన తర్వాత మనకు ఒక ఫారెస్ట్ ఏరియా వస్తుంది. నిజంగా వర్షాకాలంలో ఈ ఫారెస్ట్ ఏరియాలో నుంచి ఈ రూట్లో కనుక వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మనం పొందొచ్చు. మొండి సడక్ దాటిన తర్వాత మనకి అలాగే కంటిన్యూగా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ జేకే తాండా అని ఒక తాండా వస్తుంది. ఆ తాండా నుంచి మనము లెఫ్ట్ సైడ్లో వెళ్తే బాన్స్వాడ సైడ్ వెళ్తాము, అలాగే రైట్ సైడ్లో వెళ్తే మనం ఇప్పుడు అనుకున్న మినీ తిరుపతి సైడ్ వెళ్ళవచ్చు. మనము బాన్స్వాడ వెళ్ళి అక్కడి నుంచి నిజామాబాద్ రూట్లో కూడా మనం ఈ మినీ తిరుపతికి వెళ్ళవచ్చు. కాకపోతే ఈ జేకే తాండా నుంచి రైట్ సైడ్లో వెళ్తే ఇదొక షార్ట్ కట్. జేకే తాండా నుంచి స్ట్రైట్గా చాలా దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్కి అనే ఒక విలేజ్ వస్తుంది. ఆ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే బాన్స్వాడ సైడ్ సేమ్ ఇంతకుముందులాగా, రైట్ సైడ్ వెళ్తే మనం ఈ మినీ తిరుపతికి వెళ్ళే దారిలో వెళ్తాము. ఇదే రూట్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొంచెం దూరం తర్వాత ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. అది ఎక్కడంటే మనము నెమలిగా పిలువబడే సాయిబాబా టెంపుల్ దగ్గర. ఆ బ్రిడ్జ్ దాటిన కొద్ది దూరంలోనే లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు మనం ఇలా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఈ సాయిబాబా టెంపుల్ని మనము వచ్చేటప్పుడు రిటర్న్లో ఒకసారి విజిట్ చేద్దాం. ఇదే రూట్లో మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే దాదాపు ఒక 4 కిలోమీటర్ల తర్వాత మనకైతే లెఫ్ట్ సైడ్లో మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్తే ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ లోపల నుంచి మనము టెంపుల్ రూట్ని మనకి గైడెన్స్ చేస్తూ వెల్కమ్ టు మినీ తిరుపతి అని ఒక ఆర్చ్ కనిపిస్తుంది. మనము ఆల్మోస్ట్ తెలంగాణ తిరుపతికి రీచ్ అయినట్టే. తెలంగాణ తిరుపతికి దగ్గరలో ఒక చెరువులాగా ఒక కుంట కూడా ఉంది. దాంట్లో మనము ఈవినింగ్ టైంలో బోటింగ్ కూడా వేసుకోవచ్చు అని ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. చుట్టూ పొలాలు, ఆ పొలాల మధ్యలో ఒక గుట్ట. ఆ గుట్ట పైన మనం చూడొచ్చు మన తెలంగాణ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బోటింగ్కి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్తే మనం గుట్ట పైనకి వెళ్ళే ఘాట్ రోడ్ అనేది వస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్లో గల తిరుపతిని ఎక్కేటప్పుడు ముఖద్వారం ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ముఖద్వారం అనేది ఏర్పాటు చేశారు. ఈ ముఖద్వారం గుండా పైనకి వెహికల్స్ లేదా కాలినడకన వెళ్తే మనం ఇలా గుట్ట పైనకి చేరుకోవచ్చు. ఈ గుట్టకి దాదాపు 86 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు ఇక్కడున్న గుడిని చూస్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ బ్రహ్మయ్యచారి అనే ఒక వృద్ధునికి కలలో మన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, నాకు ఈ గుట్టపైన ఉన్న స్థలం బాగా నచ్చింది, నువ్వు నాకు ఇక్కడ ఒక గుడిని ఏర్పాటు చేయి అని వెంకటేశ్వర స్వామి కలలో చెప్పాడంట. అది విన్న బ్రహ్మయ్యచారి ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ టెంపుల్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడున్న మూల విరాట్ని చూసి ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ మెయిన్ టెంపుల్లో ప్రతిమ ఉందో అదే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించాలనుకున్నారంట. అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శిలతో చేసే స్తోమత లేక ఆ బ్రహ్మయ్యచారి గారు సిమెంట్తోనే విగ్రహాన్ని చేశారంట. బ్రహ్మయ్యచారి గారు రోజు కాలినడకన ఈ గుట్టపైనకి వచ్చి ఇక్కడున్న రాళ్ళు రప్పలు పొదలు అన్ని శుభ్రం చేసేవారంట. అలా కొన్ని రోజులు కష్టపడిన తర్వాత గుడికి కావలసిన స్థావరాన్ని పూర్తి చేశారంట. ఈ గుడిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కట్టడానికి కింద ఉన్న కోనేరులోని వాటర్ని వీళ్ళు ఉపయోగించారంట. ఇలా విగ్రహాన్ని తయారు చేశాక చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా వచ్చి పూజించేవారంట. మొదట్లో ఈ గుట్టపైకి వచ్చి దేవుని పూజించడానికి కాలినడకన రావడానికి కాలిబాట కూడా లేకుండే అంట. అయితే ఒకరోజు ఇక్కడ బీర్కూర్లో ఉన్న ఒక మార్వాడి సేట్ ఇంట్లో బంగారాన్ని ఎవరో దొంగలించారంట దొంగలు. అయితే ఆ మార్వాడి సేట్ ఇక్కడికి వచ్చి, దేవుడా నాకు నా పోయిన బంగారం దొరికితే నీకు బాట వేయిస్తాను అని మొక్కుకున్నాడంట. అదేవిధంగా కొన్ని రోజులకి అతనికి పోయిన బంగారం దొరికిందంట. అతను మొక్కుకున్న విధంగానే ఇక్కడికి బంగారం దొరికిన తర్వాత రోడ్ని వేయించడం జరిగింది. అలాగే ఇంకొకతను తన పిల్లలకి మాటలు రాకపోతే, నా పిల్లలకి మాటలు వస్తే నేను నీకు గోపురం చేయిస్తానని మొక్కుకున్నాడట. అదేవిధంగా కొద్ది రోజులకి వాళ్ళ పిల్లలు మాట్లాడడం స్టార్ట్ చేశారంట.
ఆ పిల్లలు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి అయితే గుడి గోపురాన్ని తయారు చేసి ఇవ్వడం జరిగిందంట. ఇలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఈ గుడి తెలంగాణ తిరుపతిగా మారిపోయింది. అయితే 2014లో చిన్నజీఆర్ స్వామి గారు వచ్చి ఇక్కడ కొత్త విగ్రహాలని ప్రతిష్టాపన చేశారు. ఆ విగ్రహాలని తిరుపతి నుంచి తెప్పించడం జరిగింది. ఈ ఆలయానికి తెలంగాణ తిరుపతి అని నామకరణం కూడా చిన్నజీఆర్ స్వామి గారే చేయడం జరిగింది. అయితే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం నాటి 2వ రోజు ఈ ఆలయం చుట్టూ ఒక గరుడ పక్షి వచ్చి ఎగురుతుందంట. ఆ పక్షి ఓన్లీ బ్రహ్మోత్సవం నాటి 2వ రోజు మాత్రమే ప్రతి సంవత్సరం సేమ్ టైంలో వచ్చి ఎగురుతుందంట. ఇక్కడ విశేషత ఏంటంటే ఆ పక్షి మధ్యలో మళ్ళీ ఎప్పుడు వేరే టైంలో కనిపించదంట. మనమైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని ఈ పక్కనున్న కోనేరు గుండా కొంచెం ముందుకు వెళ్తే 4 కిలోమీటర్ల దూరంలో భైరాపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళే దారిలో ఇలా అంటే 2 రూట్లు ఉంటాయి. ఒక దారిలో వెళ్తే నార్మల్గా మన మట్టి రోడ్ ఉంటుంది. ఇంకొక దారిలో వెళ్ళాలంటే అటు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్తే కొంచెం దూరం ఉంటుంది. ఆ భైరాపూర్లో శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం ఉంది, చూడొచ్చు మనం. ఇదే విఠలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడైతే రుక్మిణి కళ్యాణం జరుగుతుంది. మేము ఈ వీడియోని వసంత పంచమి రోజు చేశాము, కానీ పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. ప్రతి వసంత పంచమి రోజు ఇక్కడ రుక్మిణి కళ్యాణం జరుగుతుందంట. మేమైతే కరెక్ట్ కళ్యాణం టైంకి ఇక్కడికి చేరుకున్నాము. నిజంగా కనుల విందుగా ఈ కళ్యాణం జరిగింది. ఇప్పటికీ ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ షిరిడిగా పిలువబడే నెమలి టెంపుల్ గురించి తెలుసుకుందాం.